కీలకంగా మారిన చెట్టు మీది వీడియో. పహల్గాంలో దాడిని చిత్రించిన స్థానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో. సైనిక అధికారి వాంగ్మూలం కేసు దర్యాప్తును రంగంలోకి దిగిన ఎన్ఐఏ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అలాగే యుద్ధ నౌకల రణనినాదం, పాక్ అణుబెదిరింపులు, భారత్ పైకి 130 అణుబాంబులు ఎక్కుపెట్టాం, దమ్ముంటే నీళ్లు ఆపండి చూద్దాం, పూర్తిస్థాయి యుద్ధమే పాక్ మంత్రి. తీవ్రంగా మండిపడ్డ భారత్, విఫల రాజ్యపు పిచ్చి ప్రేలాపనలు త్వరలో పాక్ మోకరిల్లేలా చేస్తాం అంటూ భారత్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఇక్కడ హైలైట్ అయింది. వాడు పాకిస్తాన్ వాడి దగ్గర అణుబాంబులు ఉంటే మన దగ్గర ఏమన్నా పప్పు బెల్లాలు ఉన్నాయి ఏంటి? మన దగ్గర ఉన్న ఒక బాంబు వేస్తే పాకిస్తాన్ లెగుసుద్ది, ఈ అణుబాంబులు అన్నీ కలిపి ఆడి దేశంలోనే పేలుతాయి. కాకపోతే ఏదో ఒకటి వాగుతూ ఉంటారు వాళ్ళు. లేకపోతే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అంటూ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలతో 49% ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్, సహచరులతో కలిసి లంచ్ టేలతో పెరుగుతున్న మిత్రత్వం, అదే సమయంలో ఒంటరితనంతో బాధపడుతున్న మరో 49% ఉద్యోగులు, దేశంలోని పని ప్రదేశాల్లో స్నేహాలు, ఉద్యోగులకు 49% ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ అందిస్తున్నాయని ది పవర్ ఆఫ్ సోషలైజేషన్ పేరిట జరిగిన తాజా సర్వే వెల్లడించింది. సంస్థల ఉత్పాదకత పెరుగుదల, దీర్ఘకాలిక విజయాల సాధనకు సైతం ఇవి దోహదపడుతున్నాయని తెలిపింది. అదే సమయంలో సహచరులతో స్నేహం చెయ్యని మరో 49% మంది భారత ఉద్యోగులు తాము ఒంటరిగా ఉన్నామని కూలిపోతున్నట్టు పేర్కొంది. భారత్ సహా 21 దేశాల్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లోని ఉద్యోగుల ఆఫీస్ స్నేహాలపై ఫుడ్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ కంపాస్ గ్రూప్ ఇండియా, మింటెల్ అనే సంస్థతో కలిసి చేపట్టిన అధ్యయనాలు ఈ అంశాలు వెల్లడయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.